హలో యూట్యూబ్ మిత్రులారా, మీరందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను కూడా చాలా అంటే చాలా బాగున్నాను. మీరందరూ మన వీడియోస్ చూస్తున్నందుకు నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. కానీ బాధాకరమైన విషయం ఏమిటి అంటే, మీరందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవ్వరూ కూడా వీడియోకి లైక్ చేయట్లేదు. దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కమెంట్ల ద్వారా తెలియచేయండి. అయితే ఇప్పుడు మనం వినబోయే కథలో కొత్తగా పెళ్ళైన ఒక యువజంట వారి ఇంటికి బయలుదేరడానికి కారులో వెళ్తారు. కానీ దారి మధ్యలో ఒక ఆడ యవ్వన స్త్రీని చూసిన తర్వాత వారి జీవితాలు మొత్తం మారిపోతాయి. అసలు ఆ రాత్రి ఆ కారులో ఏం జరిగిందో వింటే అలాంటి దారిలో మీరు మళ్ళీ అడుగు పెట్టడానికి చాలా భయపడతారు. అసలు ఆ రాత్రి ఆ కారులో ఏం జరిగింది, అసలు ఆ యువ దంపతులకి ఏమైందో తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. అయితే ఇక ఏమాత్రం ఆలస్యం లేకుండా వెళ్ళిపోదాం మనం ఇవాల్టి దెయ్యాల కొంపలోనికి. ఆంధ్రప్రదేశ్లోని ఒక చిన్న గ్రామం. యువ దంపతులిద్దరికీ కొత్తగా పెళ్ళయింది. జనం, జానపద గీతాలు, వేదిక మీద ముత్యాల దీపాలు అన్నీ ముగిసి యువ దంపతులిద్దరూ కారులో ఎక్కారు. ఆ కొత్త జంట రాత్రి హైవే మీదుగా అడవిదారిలో షార్ట్ కట్ తీసుకొని తమ ఇంటి వైపు బయలుదేరారు. అది చూసిన వధువుకి భయం వేసి ఇలా అంది, అయ్యో ఈ దారిలో ఎందుకు వెళ్తున్నాం అంది వధువు. అప్పుడు వరుడు ఇలా సమాధానం ఇచ్చాడు, అరే నువ్వు భయపడకు, ఇది చిన్నదారే, త్వరగా ఇంటికి చేరుకుంటాం అన్నాడు వరుడు. రాత్రి 12 గంటలు దాటింది. కారు హెడ్లైట్లు మాత్రమే ఆ చీకట్లో వెదజల్లుతున్నాయి. పక్కనే పాత వేప చెట్లు గాలి వీస్తూ అని శబ్దం చేస్తున్నాయి. వధువు తన వెండి మంగళసూత్రం పట్టుకొని, దేవుడా ఈ దారిని జాగ్రత్తగా దాటించు అని జపించింది. గాలి మరింత బలంగా వీస్తూ చీకటిని మరింత గాఢం చేసింది. కారు వేగంగా ముందుకు వెళ్తుండగానే రోడ్డు మధ్యలో ఒక తెల్లని బొమ్మల ఒక యవ్వన స్త్రీ కనిపించింది. అయ్యో ఆగాగు అంది వధువు. వరుడు ఒక్కసారిగా కారు బ్రేక్ కొట్టాడు. కారు కాసేపు చక్రాలు రాసుకుంటూ ఆగిపోయింది. ముందు చూసేసరికి ఒక తెల్ల చీర కట్టుకున్న మహిళ నిలబడి ఉంది. ఆ చీర దుమ్ముతో మసకబారిపోయింది. జుట్టు పొడవుగా గాలి తోడుకుపోయినట్లు రెపరెపలాడుతోంది. వధువు వణుకుతూ ఇలా అంది, ఆమెను పట్టించుకోకు, వెళ్ళిపో, రాత్రి రోడ్డు మీద ఇలా నిలబడే వాళ్ళు మంచివాళ్ళు కారు అంది. కానీ వరుడు ఇలా అన్నాడు, బహుశా ఎవరికైనా ప్రమాదం జరిగి ఉండొచ్చు, సహాయం చేస్తే పుణ్యం దక్కుతుంది అని వరుడు తలుపు తీయబోయాడు. అప్పుడే ఆ తెల్ల చీర కట్టుకున్న మహిళ తలను స్లోగా సైడ్కి వంచింది. నెమ్మదిగా ఒక చెయ్యెత్తి సహాయం సహాయం అని కీచక స్వరంతో అరిచింది. వధువు గుండె దడపెట్టి కళ్ళు గట్టిగా బిగించి ఆమెను దగ్గరికి రానివ్వకు అని కేక వేసింది. వరుడు తడబడి ఆగిపోయాడు. కానీ ఆ స్త్రీ ఒక్కసారిగా తన శరీరాన్ని వెనక్కి వంచి తల కిందకి కాళ్ళు పైకి పెట్టి గాజులు మోగుతూనే సడన్గా కారు మీదకి దూకింది. కారు విండో అద్దం పగిలిపోయి చెల్లాచెదరైంది. వరుడు వణికిపోయాడు. కారు సిగ్నల్ లైట్లు మెరుస్తూ టిక్ 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 అని శబ్దం చేస్తున్నాయి. ఆమె ముఖం రక్తం లేకుండా తెల్లగా, కళ్ళేమో ఎర్రగా వెలుగుతూ కారులోనికి చూస్తున్నాయి. వధువు భయంతో తన కళ్ళు మూసుకొని అయ్యయ్యో అంటూ గట్టిగా కేక వేసింది. ఆ క్షణం నుండి కారు నియంత్రణ తప్పి గడ్డర శబ్దం చేస్తూ రోడ్డు పక్కకి వాలి లోయ వైపు దూసుకెళ్ళింది. వధువు చివరిసారి వరుడి చెయ్య గట్టిగా పట్టుకొని నన్ను వదలకండి అని ఏడ్చింది. రాత్రంతా ఎవ్వరూ అక్కడికి రాలేదు. గాలి మాత్రమే ఆ చెట్ల మధ్య అరుస్తూ వినిపించింది. కొన్ని చోట్ల కుక్కలు అంటూ మురుగుతూ భయానక వాతావరణం సృష్టించాయి. తరువాతి రోజు ఉదయం గ్రామస్తులు గడ్డి తెచ్చే దారిలో ఆ కారు కనబడింది. కారు తలకిందులై గాజు ముక్కలు చెల్లాచెదురై రక్తపు మరకలు ఎర్రగా మెరుస్తున్నాయి. వరుడు వధువు శరీరాలు దారుణంగా చీలిపోయాయి. ఒక్క క్షణం
చూడ్డానికి కూడా గుండె తట్టుకోలేకపోయింది. గ్రామస్తులు షాక్ అయ్యారు. అయ్యో పాపం, కొత్తగా పెళ్ళైంది కదా వాళ్ళిద్దరికి అని ఒక్కొక్కరు రోధించారు. ఆ వధువు చేతిలో మంగళసూత్రం ఇంకా వేలాడుతూనే ఉంది. కానీ ఎవ్వరూ దగ్గరికి వెళ్ళి పట్టుకోలేకపోయారు. ఎందుకంటే కారు వెనుక రోడ్డు మధ్యలో మళ్ళీ ఆ తెల్లటి చీరలో ఉన్న యవ్వన స్త్రీ నడుస్తూ కనిపించింది. అది నెమ్మదిగా అడుగులు వేస్తూ వారి వైపు వింతగా నవ్వుతూ వెళ్తోంది. ముఖంలో ఒక భయంకరమైన చిరునవ్వు. దానికి తోడు గాలి ఆ యవ్వన స్త్రీ చుట్టూనే రెపరెపలాడిస్తోంది. గ్రామస్తులంతా దూరం నుండే చూస్తూ ఒక్కరూ దగ్గరికి వెళ్ళలేదు. ఆ చీరలోని మహిళ వెళ్ళిన దారిలో ఎర్రని పూల రేఖలతో పాటు గాజులు పడిపోతూ పోయాయి. గుండెల్లో వణుకు పుట్టించాయి. కొంతమంది పెద్దలు ఇది ఆత్మ, ఇంతకు ముందు కూడా ఈ దారిలో ప్రమాదాలు జరిగాయి అని చెప్పుకొచ్చారు. మరోసారి గాలి ఒక్కసారిగా ఉరుములు మ్రోగినట్లు గట్టిగా వేచింది. దుమ్ము ఎగిరి ఆ మహిళను పూర్తిగా కప్పేసింది. దుమ్ము చల్లారేసరికి ఆమె కనిపించకుండా మాయమైపోయింది. కానీ పక్కనే ఉన్న పాత గుడి గోడపై కొత్తగా ఎర్ర రంగులో ఒక పదం రాసి ఉంది, నేను మళ్ళీ వస్తా అని. అయితే ఈ కథ ఇక్కడితో ఇంతే. ఈ కథ మీద మీ అభిప్రాయం ఏంటో కమెంట్స్లో తెలియచేయండి. మీ లైఫ్లో కూడా ఇలాంటివి ఎప్పుడైనా ఎదురయ్యాయా లేదు అనేది తప్పకుండా కమెంట్ చేసి చెప్పండి.